హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ ఇదే భాస్కర్ ఫ్రెండ్స్. మనకైతే శ్రీ హనుమాన్ డైరీ ఫామ్లో అయితే మనకైతే ప్రజెంట్ అయితే మొత్తానికైతే 30 ఆవులు అయితే లోడ్ తిన్నాయి మనకైతే. అండ్ జెర్సీ ఉన్నాయి, హెచ్ఎఫ్ ఉన్నాయి, గిరి ఉన్నాయి, అండ్ గిరి ల్యాండ్ ఉన్నాయి మనకైతే. ఒక్కొక్క అయితే అనుకున్నాం. ఫస్ట్ అయితే మన వీడియోస్ కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ చేసుకోండి. ఇక్కడ మనకు వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 60,000 నుంచి 1,40,000 వరకు అయితే ఉన్నాయి మనకైతే. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోండి అన్న. నమస్తే అన్న. నమస్తే భాస్కర్. ఓకే, చాలా రోజుల నుంచి వీడియోలు రాలేవు, ఏమైంది? కారణం ఏంది భాస్కర్? ప్రజలకు నిజం చెప్తే ఎవరికి అర్థం కాదు. బికాజ్ మనం ఆవుల రేట్లు ఇంచుమించు 20% పెరిగింది. ఓకే, ఒక్క నెల రోజుల్లోనే మీరు నమ్మిన అనుకోండి, ₹1,00,000 కంటే మీడియం అవసరం. అంతేనా? బయట చాలా టూ మచ్ రేట్లకు అసలు ఏం అర్థమైతలేదు. అదే పూటకు 10 లీటర్లు ఇచ్చావు, లేతావు అంటే ₹1,30,000 1,40,000 రూపాయలు అక్కడే అయిపోయినాయి. అక్కడ మినిమం. అవును, నేను చెప్పేది టాప్ కాదు, మినిమం రేట్లు. ఆవుకు రేటుకి సంబంధం పెరగడం కారణం ఏందని అక్కడ అంటే పాపులేషన్ తక్కువ, రైతులు ఇక్కడ దూడలు సాధక ఆడ కూడా అట్లయింది. షార్టేజ్, అనిమల్ షార్టేజ్. అనిమల్ షార్టేజ్ అయ్యి అట్లయితుంది. ఓకే, ఇంకా తగ్గొచ్చా అన్న? ఛాన్స్ ఏం లేదు, ఇంకా పెరిగేదే ఉంది, కానీ తగ్గేటట్టు ఇక్కడ కూడా కనిపిస్తలేదు మాకు. అంతే. మన డైరీ ఫామ్ ఇప్పుడు ఎన్ని ఆవులు తిన్నా? ఈ రోజు డైరీ ఫామ్ లో 32 ఆవులు వచ్చినాయి. 32 వచ్చినాయి. 18 సేల్ అయిపోయినాయి, ఇంకా 13 ఉన్నాయి. ఓకే, ప్రజెంట్ మన దాని స్టార్టింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర జెర్సీలు ఉన్నాయి, చిన్న జెర్సీలు. ఓకే, జెర్సీల కాడ నుంచి పెద్ద ఆవుల కాడ, జెర్సీల కాడ నుంచి 60-65 రేంజ్ కాడ నుంచి. ఓకే, 50,000 నుంచి 60-65 కాడ నుంచి. 60-65 కాడ నుంచి 1,50,000 1,60,000 దాకా కూడా ఉన్నాయి. ఓకే, మన డైరీ ఫామ్ ఒకసారి అడ్రస్ చెప్పేసాను. శ్రీ హనుమాన్ డైరీ. ఓకే, హైదరాబాద్ టు బెంగళూరు హైవే. ఓకే, నియర్ బై చర్చ్, ల్యాండ్ మార్క్. పెద్ద హైవేకి రైట్ సైడ్ ఉంటుంది. ఓకే, మీకు ఎప్పుడైనా కూడా చూసుకోండి, అటు ఇటు కానీ ఎప్పుడు కానీ 20-30 ఆవులు ఉంటాయి. కాకపోతే కొన్ని ఆవులు వేసుకపోయారు, రైతులు వేసుకపోయారు. ఇప్పుడు 20-30 ఆవులు ఉంటాయి. ఓకే, చూసుకోవచ్చు. ఇంకేమైనా కంప్లీట్ అయితే అన్న ఫోన్ నెంబర్కి కడితే అన్నకైతే కాల్ చేసుకోండి ఫ్రెండ్, మీకు అయితే చూసుకోవచ్చు. ఓకే, అది కుదరదు నాకు అన్న. ఈ 2 ఆవులు సేపు నందిలాకున్నా, దీంట్లో కథలు తెలియజేయండి అన్న రైతులకే. అన్న ఇవి 2 వచ్చిందే. ఓకే, షాయివాల్ అని అంటారు, కానీ మనం షాయివాల్ అనడానికి కాదన్న. ఇవి వచ్చింది 2 కూడా షాయివాలు జెర్సీ క్రాస్ బ్రీడ్స్ అన్న. అంటే ఒక 70% వచ్చిందే షాయివాల్ ఉంటుంది. షాయివాల్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. 70% షాయివాల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, 30% జెర్సీ క్యారెక్టర్స్ ఉన్నాయి. 2 మిక్సింగ్ ఉన్నాయి. 70/30 రేషియోలో ఉన్నాయి. 2 కూడా హెవీ సైజ్ అన్న. ఇది మీకు షాయివాల్ క్రాస్లో హెవీ సైజు. మీరు ఫేస్ క్వాలిటీ కూడా చూడండి. మేము ఎట్లా చెప్తామంటే ఫేస్ క్వాలిటీ, ఇయర్ క్వాలిటీ, ఏది మన చెవు పుట్టుకాటం కానీ, నెత్తి కానీ, ఒక ఆవు యొక్క జాతి అనేదన 100లో 95% అనేది కలర్ బట్టి ఉండదన్న. దాని ముఖం బట్టే చెప్పడం అవుతుంది. ఏది దాని ముఖాన్ని బట్టే దాని జాతి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. మీకు చూసుకొని మంచి స్మూత్ స్కిన్ టోను, మంచి పిన్ బోను, మంచి బాడీ అన్న. వీడియోలో కనపడదు, ఎదురుగా వస్తేనే మనం చెప్తేనే వీళ్ళు ఇట్లా చెప్తారు వీడియోలు అనుకుంటా. ఎదురుగా వచ్చి చూస్తేనే అర్థమవుతుంది. మంచి అడ్డరు ముంగడు పోవేట చూసుకోండి అన్న. హెవీ సైజ్ అన్న. ఈనడానికి వచ్చిందా ఇంకొక వారం రోజులు టైం ఉంటానా. మంచిగా మెయింటైన్ చేసుకుంటే నీకు 10 పైన ఇచ్చే కెపాసిటీ అన్న. షాయి వాళ్ళ రేర్ బ్రీడ్, రేర్ పీసీ లాంటి దొరికేదే కష్టం అన్న నీకు ఇంత సైజులో. ఇది 2 అవుతానా. ఇది వచ్చిందా ఫస్ట్ ఈతన. ఇది చూడడానికి ఇదో షాయి వాళ్ళ క్రాస్ లో చూడండి. ఇదో 4 వండ్లు ఉందనా, 2 నుంచి 4 ఉందనా. ఇది ఫస్ట్ ఈతనా. ఇదండి నీకు మంచిగా సూపర్ ఉందన్న. సన్నకట్ చూడనా. ఉండబెట్ట చూసినావు నా పాలు కూడా ఎంత మెత్తగా వస్తున్నాయో. ఫస్ట్ ఈతనా. ఇది ఫస్ట్ ఈత వచ్చిందా. ఇప్పుడు జున్ను పాలు ఒక 6 లీటర్ 12 లీటర్లు ఉన్నాయన. మంచి రెడ్ ఎన్ వస్తుందనా. ఈనిందనా, ఈనింది. ఇప్పుడు వచ్చింది 6 లీటర్ 12 లీటర్లు జున్ను పాలు అనేది రెడీ ఉన్నాయన దీని దగ్గర. ఇవి 2 తీసుకోవచ్చు. 6 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి. అంటే రైతులు వచ్చే పాలు చెక్ చేసుకొని తీసుకోపోండి అన్న. ఈ 6 ఆవుల వివరాలు తెలియజేయండి అన్న రైతులకి. ఇది 6 ఆవులు వచ్చి భాస్కర్ భాయ్. ఇది వచ్చింది హెచ్ఎఫ్ క్రాసు. హెచ్ఎఫ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, జెర్సీ పర్సంటేజ్ తక్కువ ఉంది. ఇది ఈనమోపుడు అనుకుంది. 15 రోజులు టైం ఉంది. నీకు హెచ్ఎఫ్ క్రాస్లో అయినా కూడా నీకు టైం 10 లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఉన్నది. కాళ్ళ కుర్స టైప్ది ఇనడా అనుకుంది. ఓకే భాస్కర్. ఈ 2వది వచ్చింది. ఇది గిరి క్రాస్ వస్తుంది. ఇప్పుడు ఈనింది. ఇప్పుడు జున్నుపాలు వచ్చింది ఒక 12 లీటర్ 2 పూటల పైన, ఉదయం సాయంత్రం కలిపి 12 లీటర్లు ఉంది. 4 వండ్లతో ఉంది తరపు. ఇది వచ్చిందా క్రాస్లో వచ్చిందా 3వ ఈత. మంచిగా 2 పూటలు ఈనడానికి ఉంది. ఒక 10 రోజుల టైం ఉంది. ఈనడానికి వచ్చి ఒక 10 రోజుల టైంలో ఇప్పుడు ఈనితే ఒక 2 పూటలు కలిపి ఒక 15 లీటర్ల వరకు ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. ఇది ఉంది హెచ్ఎఫ్లో క్రాస్లో హెవీ సైజు, బిగ్ సైజ్. ఇది నీకు మంచి ఇంకొక 10 రోజులు టైం పడుతుంది. 10 లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఉన్నది. పెద్ద సైజ్ హెచ్ఎఫ్ క్రాస్ మీకు ఫ్యాట్ పరంగా
ఎవరికైనా రైతులకు రోగంకి నొప్పికి లేకుండా మీకు ఫ్యాట్ పరంగా కావాలంటే హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు ఉన్నాయి మన దగ్గర. పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, ఇంకా చిన్నవి కావాలంటే కూడా ఉంటాయి. అన్ని రకాలు ఉంటాయి భాస్కర్ బీడ్ అయితే. మీకు చిన్నవి, మిడిల్ రేంజ్, పెద్ద రేంజ్, అదొకటి. ఇంకోటి మనం రైతులు ఎట్లా మెయింటైన్ చేసుకుంటే అట్లా కావాలకి ఎట్లా మెయింటైన్ చేసుకునే రైతులు ఇడిచి మేపుకునే రైతులకు ఇడిచి మేపుకునే వస్తాయి. డైరీ ఫామ్లో పెట్టుకునే రైతులు డైరీ ఫామ్లో వస్తాయి. అన్ని రకాలుగా ఉన్న రైతులకు దొరుకుతాయి భాస్కర్ భాయ్. చూడండి ఇప్పుడు ఇది వచ్చిందే ఈనింది జున్నుపాలు. నిన్న ఈరోజు మార్నింగ్ ఈనింది. ఇది జున్నుపాలే భాస్కర్, ఈరోజు మార్నింగ్ ఈనింది. అది ఇది వచ్చిందా ఈనమోపు ఉంది, ఈనమోపు ఉంది. ఇవి రెండు వచ్చిందా బ్లాక్ పోరిడో. రెండు చూడండి అక్కజనీళ్ళు మాత్రం ఉన్నాయి చూడండి. బ్లాక్ పోరిడో అంటారు. రెండు కూడా ఈ బ్రీడ్ క్రాస్ బ్రీడ్లో బ్లాక్ పోరిడో. నీకు చాలా రేర్ బ్రీడ్ ఇది. చూడండి మేము చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ పోరిడో ఇది వచ్చిందే ఫస్ట్ ఈత, ఇది రెండో ఈత. ఇప్పుడు ఇది ఫస్ట్ ఈత 4 పండ్లతో ఉంది కదా. పడ్డా చూసుకో నువ్వు, 4 పండ్లు చూసుకో, 4 పండ్లు. ఇది ఈ విధంగా అవుతున్నా మనకైతే. ఓకే ఇది కూడా చెప్తారా అన్న మన అవి ఎన్నో అయితే చెప్పండి అన్న. అన్న ఇది వచ్చిందే రెండో ఈత, ఇది వచ్చిందే మూడో ఈత, ఇది ఫస్ట్ ఈత, ఇది వచ్చిందే రెండో ఈత. 6 పండ్లతో ఉంది, 6 పండ్లతో ఉంది రెండో ఈత. ఓకే చూసుకోవచ్చు. క్రాస్ బ్రీడ్లో అయితే అన్న అయితే ఆవులు తెచ్చి పెట్టింది సార్ మనకైతే. చిన్న నుంచి పెద్ద రానా ముందర కూడా ఇంకా ముందుకు వెళ్ళాలన్నా. ముందుకు మంచి సైజులు మంచి క్రాస్ బ్రీడ్లో అయితే తెచ్చిపెట్టిండు అన్న అయితే. చిన్న నుంచి పెద్ద ఆవులు అయితే తెచ్చిపెట్టిండు మనకైతే. చిన్న రైతులకు కానీ పెద్ద రైతులకు కానీ అయితే తెచ్చిపెట్టిండు, చూసుకోవచ్చు. ఓకే చూసుకున్నారు కదా. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి అడుగుతాను, అన్నకైతే కాల్ చేసుకుని ఫ్రెండ్ మీరైతే చూసుకోవచ్చు. ఓకే హెచ్ఎఫ్లో ఇచ్చింది ఇది హెవీ సైజు, 4 పండ్లతో ఉంది తరపు. ఇక మనం ఫోన్లో చెప్తే కానీ నన్ను చూసుకుని హైట్ చూసుకో. ఇక్కడ అవతల కవర్ చేయి. ఇక్కడ చూడు నేను నిలబడితే ఎంత ఉన్నది, మంచిగా చాలా హైట్ ఉందన్న. చూసినా నా లోతుకున్నది, 4 పండ్లతో ఉంది. ఈనడానికి ఒక 10 days టైం ఉంటుంది. ఇది చూసుకోవచ్చు అన్న. ఎంతవరకు వచ్చిన రోజు మీద ఇది మంచి మెయింటైన్ చేసుకుంటే ఆవైతే వాళ్ళు 30 లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఉంది. మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే చూసుకోవచ్చు మనకైతే. ఇప్పుడు ఇంత రెండో అవుతా కదా, రెండో అవుతా కాదు, ఇది ఫస్ట్ ఈత 4 పండ్లతో 4 పండ్లతో అయితే ఉందంట. ఓకే ఇది దీని గురించి చెప్పన్నా. ఇది ఈంత ఇప్పుడు వచ్చింది మూడో ఈత. ఓకే మంచి హెవీ సైజు. ఓకే కొంచెం టైం ఉంటుందన్న. ఇది ఒక 10 రోజుల నుంచి 15 రోజులు టైం పడుతుంది. 10 నుంచి 15. ఇది కూడా ఉదయం సాయంత్రం కలిపి 20 లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఉన్నది. ఇది చూసుకోవచ్చు. ముంగల ఫేస్ కాల్ చూసుకోండి. ఇది మూడో అవుతా అంట. ఇది మూడో అవుతారా? మూడో అవుతా. ఓకే చూసుకోండి. కనకట్ కూడా చూసుకోండి. ఇది ఇంతే. ఇది భాస్కర్. ఓకే ఇది ఈనింది 6 వండ్లతో ఉంది. 6 వండ్లు, 2 దిక్కుల పాల వండ్లు ఉన్నాయి చూడు. ఇప్పుడు ఈనింది జున్నుపాలు. మైల కూడా వాడుతున్నారు చూడండి, మైల కూడా వాడుతుంది. హెవీ సైజు. ఇది కూడా జున్నుపాలు ఇప్పుడు ఒక 14 లీటర్లు ఉన్నాయి. ఉదయం సాయంత్రం కలిపి 14 ఉన్నాయి. ఒక 20 లీటర్ల కెపాసిటీ. ఇది కూడా మంచి హెచ్ఎఫ్లో మంచి బ్రీడ్ సైజు. ఇది హెచ్ఎఫ్లో మూడో అయితే భాస్కర్. ఇది మంచి గట్టి సైజు, మంచి బ్రీడు. తినడానికి వచ్చింది ఒక 15 రోజులు టైం ఉంటుంది. మూడో అయితే ఇది 15 రోజులు టైం ఉంటుంది. మంచి బ్రీడు. ముఖం లైన్ కూడా బాగుంది, కాకపోతే తయారు అయితే బాగా అనిపిస్తుంది, బాగా అవుతుంది భాస్కర్. ఇది వచ్చింది హెచ్ఎఫ్లో వచ్చిందా రెండో అయితే. మంచి హెవీ సైజు హెచ్ఎఫ్ క్రాస్ లో మంచి సైజు సన్నకాటు కానీ మంచి ఫినిషింగ్, బాడీ ఫినిషింగ్. నీకు టైంకి 13-14 లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఉంది. ఉదయం సాయంత్రం కలిపి 25-26 లీటర్లు ఇచ్చే కెపాసిటీ. లైన్ మంచి లైన్. అడర్ లైన్ కూడా బాగుంది. అడర్ లైన్ కూడా బాగుంది చూసుకోవచ్చు మనకైతే. ఓకే ఇది చెప్పండి, ఇది గిరి ల్యాండా గిరి క్రాస్? ఇది హెచ్ఎఫ్ క్రాసే. ఈనమోపు ఉంది. ఈంత ఇప్పుడు వచ్చిందే రెండో ఈత. 6 వండ్లతో ఉంది. ఇది నీకు ఇప్పుడు ఈంతే వచ్చిందే మన లైన్ కూడా బాగుంది. లైన్ కూడా బాగుంది. ఈనమోపు ఉందన్న. ఇది ఎంతవరకు వచ్చానా? ఇది వచ్చిందా మీకు ఈనమోపు ఉంది. 2 పూట కలిపి ఒక 20 లీటర్స్ ఇవ్వచ్చు. సేల్ అయిపోయింది. ఓకే అయిపోయింది. ఇది సేల్ అయిపోయింది. 1,35,000కి అయిపోయింది. 1,35,000. ఓకే ఇదన్నా. ఇది ఆల్రెడీ రెండో ఈత. 6 వండ్లతో ఉంది. ఈనింది. నేను ఇంతకు ముందు వీడియో తీసావు కదా, ఇంతకు ముందు చూసిన తర్వాత ఇది కూడా సేల్ అయిపోయింది. పాలు కూడా రైతు చేసుకోరు. 120కి సేల్ అయిపోయింది. ఇది వచ్చిందే ఇప్పుడు ఈయనది రెండో ఈత. 4 నుంచి 6 వండ్లలోకి వచ్చింది. ఇప్పుడు జున్నుపాలు వచ్చిందే ఇప్పుడు 9-18 లీటర్ రెడీగా ఉన్నాయి.
జెర్సీలో ఒరిజినల్ బ్రీడ్ ఎవరికైనా రైతు కొంటే ఒక 20 days నుంచి 1 month టైం ఉంటుంది. జెర్సీలో ఒరిజినల్ బ్రీడ్ చూడండి, ఇక ఫేస్ క్వాలిటీ కానీ, లెగ్ స్క్వేర్ కానీ, బాడీ కానీ, స్కిన్ టోన్ కానీ ఒక నెల రోజులు ఉంటుంది. 20 రోజుల నుంచి నెల రోజులు టైం ఉంటుంది. ఇన్నా కూడా ఇవి రేర్ పీస్ అనేది తెచ్చిన. ఇలాంటి మామూలుగా మాకు తింటే కూడా మామూలుగా ఇప్పుడు సంఖ్య తీసుకుంటే దొరికేది కష్టం. తింటే డైలీ ఒక 200 తిన్నా కూడా 200 తిని నెలకి ఎంత తింటే 5,000 తింటుంది మా అంటే దానా వేస్తే కూడా. నువ్వు గడ్డేసి దానా ఏమైపోతే నీకు ఆ ఖర్చు కూడా ఉండదు. కానీ తయారైతే వేరే లెవెల్లో కనిపిస్తుంది కానీ తయారు కాలే, ఇంకా తయారు కాలే. జెర్సీలో ఒరిజినల్ బ్రీడ్ చూసుకోండి, ఫేస్ క్వాలిటీ కానీ నీకు 6 వండ్లతో ఉంటుంది చూడండి. నీకు పంజాబ్ జెర్సీ చూడండి, 6 వండ్లతో ఉంది. ఇది జెర్సీనే, జెర్సీ హోలిస్టన్ క్రాస్. తినడానికి కాళ్ళ కురుస మంచి జాతిది. ఇప్పుడు కడుపులో ఉన్నది 3వ ఈత, ఈనడానికి ఉంది. చూసుకోవచ్చు మనకైతే ఇప్పుడు ఏంటో 3 అయితే అంట, 2 మిక్సింగ్ ఉంది ఫ్రెండ్స్, 2 బ్రీడ్ మిక్సింగ్ ఉంది మనకైతే చూసుకోవచ్చు. ఓకే, ఎంతవరకు ఈ 2 పూట్ల పైన ఒక 14-15 లీటర్లు ఇవ్వచ్చు. పూటకు 7-8 ఇట్లా మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి 7 లీటర్లు ఇవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ హనుమాన్ డైరీ ఫామ్లో అయితే ఒక రైతునైతే ఒక 2 ఆవులు అయితే కొనుగోలు చేసిన ఫ్రెండ్స్ మనకైతే. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, గట్టిగా మాట్లాడు. నమస్తే అన్న. ఓకే అన్న, మీరు ఇప్పుడు 2 ఆవులు కొనుగోలు చేసిరు అన్న, ఎక్కడన్నా మీది? మాది ప్రాపర్ గంగాధర్పల్లి, ఓకే. రామేశ్వరం బాలనార్ మండలం. ఓకే, మీ పేరేం పేరు అన్న? ధనుష్. ఓకే, మీరు ఇప్పుడు ప్రజెంట్ 2 ఆవులు కొనుగోలు చేసిరన్నా? ఇక్కడ రండి నాకు రండి. అండ్ ప్రజెంట్ 2 ఆవులు కొనుగోలు చేసిరు కదా, ఈ డైరీ ఫామ్కి ఎప్పుడైనా వచ్చిరా లేకపోతే ఇప్పుడైనా ఫస్ట్? ఒక 8 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మనం వీడికి రావడం 8 years నుంచి వస్తున్నాం మనం. అంటే ఈ డైరీ ఫామ్ ఎప్పటి నుంచి తెలుసు నీకు? ఈ డైరీ ఫామ్ 8 years నుంచి తెలుసా? అప్పటి నుంచి తెలుసు. నేను చిన్న ఎన్ని ఆవులు కొనుగోలు చేసిరు మీరు? ఇప్పటికీ మేము దాదాపు మా డైరీ ఫామ్లో ఒక 10 ఆవులు ఉన్నాయి. 10 ఆవులు ఇక్కడ నుంచే సేల్ చేసుకున్నాం. ఇక్కడ నుంచే అవన్నీ సెట్ అయిపోయినాయి? సెట్ అయినాయి అన్న. మేము గత 6 నెలలకు ఒకసారి, అంటే కట్టినావులు ఉంటాయి కదా మన షెడ్లో, కట్టినావులు ఉన్నప్పుడు పాలు తగ్గినప్పుడు మనం ఇక్కడికి నుంచే తీసుకోపోతాం. చెప్పండి అన్న, మళ్ళీ ఏ విధంగా కొనుగోలు చేసిన రైతు అన్న? ఈ రైతు మీకు ఇంతకు ముందు కాదు, ఇంకో వేరే అన్న కూడా ఒకసారి వీడియో వస్తే ఆనంద్ అగ్రికల్చర్ అనేది లక్ష్మణ్ భాయ్ అని ఉంటాడు కరీంనగర్. వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఒకసారి షూట్ చేసారు అన్నోళ్ళది. వాళ్ళు వచ్చి ఎవ్రీ 6 months కి 1 year కి ఇప్పుడు వాళ్ళ దగ్గర పాలు ఉంటాయి కదా, ఇక పాలు డ్రై అనిమల్స్ ఎక్కువైనప్పుడు మళ్ళీ పచ్చి ఒక 2 వేస్తారు. పాలు ఇవ్వకుండా ఉంటాయి కదా, అప్పుడు వచ్చింది ఒక 2 ఆవులు తీసుకున్నా. ఈ రోజు ఈ 2 ఆవులు తీసుకోవడం జరిగిందన్న. ఈ 2 కూడా ఈ ఆవులు తీసుకోర్రు, ఈ ఆవులు 2 ఆవులు తీసుకోరు అన్న. మీకు సాటిస్ఫాక్షన్ కానీ ఆవులు 2 ఈ ఆవులు తీసుకోరు. 2 కూడా ఏం లేగలనా? రేటు కాదన్నా, 2 ఏం లేగలు, 2 కూడా ఆళ్ళు లేగలు. అంటే ఈయనే కదన్నా, ఈయన ఏం లేగలంటే 2 ఈ ఆవులే తీసుకురానా? 2 ఈ ఆవులే తీసుకొస్తే మనకైతే అయితే చూసుకోవచ్చు. ఓకే, ఇది 2 అయితే కానా? ఇది 2 అవుతానా? ఇది 2 అయితే అది 2 అవుతానా? 2 అవుతావేనా? ఓకే, చూసుకోవచ్చు. అన్ని చెక్ చేసుకున్నా, అన్ని చూసుకో. పాలు కూడా పిండుకొని చూసుకురా లేదన్నా? ఓకే ఓకే, చూసుకోవచ్చు అన్న. ఇవి 2 అయితే అన్నంలోకి వచ్చింది 1,65,000 ఇచ్చేసినాం. 1,65,000 ఎంతవరకు ఇస్తాను అన్న? ఉన్న వాసం మనం ఎక్కువ చెప్పలేం కానీ, ఎక్కువ చెప్పలేం కానీ ఒక 6 లీటర్లు ఇచ్చాను మనం. అందుకని ఫ్యాట్ బాగా వస్తాయి ఇవి. ఏవి ఎక్కువ మనం 10 ఇస్తాయి 12 ఇస్తాయి అని మాటలు ఎందుకు చెప్పుకోవాలి, కానీ ఒక 6 లీటర్లు అయితే ఇస్తాయి. మెయింటెనెన్స్ చేస్తే పెరగచ్చు, 10 వరకు ఇస్తా కానీ నేను తక్కువనే చెప్తానన్నా. ఇంకా రైతు ఎట్లా రైతులకు అందరికి తెలిసిందే, నువ్వు తక్కువ చెప్తావని ఏదో మెయింటెనెన్స్ చేసుకుంటే మనం ఊరికే 12 ఇస్తాయి 13 ఇస్తాయి అని మాటలు డొల్లు మాటలు చెప్పకూడదు, ఉన్నది చెప్పాలా అంతే. చూసుకోవచ్చు. శ్రీ హనుమాన్ డైరీ ఫామ్ అయితే ఒక రైతునైతే ఒక ఆవైతే కొనుగోలు చేసింది మనకైతే. అన్న నమస్తే అన్న. నమస్తే. ఓకే, మీ పేరేం పేరు అన్న? రాజు. ఓకే, ఏ ఊరు అన్న? కలవూరుది. ఓకే, మండలం ఏమొస్తుంది? కలవూరుది మండలం. ఓకే, చూసుకోండి. మీరు ప్రజెంట్ అన్న ఇప్పుడు ఒకటే ఆవు కొనుగోలు చేసిరా? ఓకే, ఇప్పుడు ఆయన ఇక్కడ ఆయన వచ్చిరా? బాబా వచ్చింది తమ్ముకు. ఓకే అన్న, మీరు ఎప్పటి నుంచి కొనుగోలు చేసిరా అన్న? 10 ఏళ్ళ కింద నుంచి వస్తుంది. ఓకే, ఎప్పటికి ఎన్ని ఆవులు కొనుగోలు చేయొచ్చు అన్న? చేసాం ఇంతకుముందు మా లెక్కలేదా? వీళ్ళన్న మాకు ఒక 10 ఏళ్ళ పరిచయం భాస్కర్ భాయ్. ఓకే ఓకే, అట్లా నాన్న మా దగ్గర కనీసం 20 ఆవులు తీసుకుపోయింది. ఆ గ్యారెంటీ తోటి అన్న వచ్చింది ఇవాళ చేస్తారు. ఆవు తీసుకోవడం జరిగింది. ఓకే ఓకే, ఈ ఆవు కథ చెప్పండి మన, ఈ ఆవు గురించి చెప్పు, ఎట్లా కొనుగోలు చేసారు? ఓకే, ఈయన వచ్చిందా ఇప్పుడు కొంచెం 3 రోజులు అవుతుంది. ఆళ్ళలాగా ఉన్నది. అన్నోళ్ళది వచ్చిందా ఇప్పుడు జైతారమన్నా. ఇప్పుడు ఆవు ఏడికి దాసార్లపల్లి మన కందుకూరు మండలం దాసార్లపల్లి, నేతనూరు దగ్గరతో వస్తుంది కదా. నేతనూరు దగ్గర వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఆవు ఈనింది, ఈయన 3 రోజులు అవుతుంది. ఇప్పుడు అన్నోళ్ళు పాలు కూడా విండి చూసుకోరు, జున్వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. ఇది అన్న మాటలు. ఎంతకు తీసుకురన్నా మీరు? 1,20,000. 1,20,000. ఇప్పుడు ఈనింది 2 అవుతా. ఇప్పుడు జున్ను వాళ్ళు 8 ఉన్నాయి. దూడ కూడా ఆడదోడు ఉంది. దూడ కూడా ఆడదోడు ఉంది.
సరే బాస్ పాలైతే చెక్ చేసుకోరు కానీ మీరు వినినా ఇప్పుడైతే అది ఇప్పుడు కాదు భాస్కర్, ఒళ్ళు అనేది పచ్చి ఒళ్ళు ఉంటుంది. ఇప్పుడు రైతులకు ఎట్లా అంటే ఇట్లా పోతా ఇట్లా ప్లగ్ పెడితే ఇట్లా కొట్టేనే రాదు. అవునండి. ఇప్పుడు జర్నీకి వచ్చింది కదా, ఇప్పుడు మా దగ్గర 8 ఇచ్చింది కదా, అన్నోళ్ళ దగ్గర కూడా పోతే రేపు మన్నాడు 5-6 ఇస్తుంది. ఓకే రేపు ఎల్లుండి కూడా అదేం అంటే మెల్లమెల్లగా పికప్ అవుతుంది. రైతులకు ఏం అంటే మనం ఏం చెప్పినా కూడా అంటే ఓపికతోటి పని. అవును ఓ ఇదంతా కూడా మనం ఉరుకులాడితే పని కాదు, పశువు అది. అదే నువ్వు మనం ఫోన్ ఛార్జింగ్ అంటే ఇట్లా కట్కే పెడతానట్లే సౌ ఎక్కినట్టు ఎక్కదు. ఎందుకంటే నీ దొడ్డి కాడికి పోవాలి, అది కూడా ఒక మనిషి లెక్కన అంటే అది ఒక ఇది ప్రాణం. అది నేను నమ్మాలా, తిండి పట్టాలా, చేయాలా, చేస్తేనే పాలల్లో కోసం మనం సేవ చేసుకోవాలి. సేవ ఎట్లా చేసుకుంటే అట్లా ఉంటాయి. పాలు అనేది ఆవు దగ్గర ఉండవు, మన దగ్గర ఉంటాయి. ఓకే ఏదో ఆవు వెంచర్లో ఆవు అక్కడ నేను ఇక్కడ అంటే అక్కడనే ఉంటాయి. సరే ఈ విధంగా అవుతుంది. ఓకే అన్న.